వ్యాపారముఖం అనే కాన్సెప్ట్ ని మర్చిపోయి సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ లో ఉన్న అందరూ విడిగా వ్యాపారం పెట్టారు. మరి వ్యాపారంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. లీడర్ అంటే తొక్కలో లీడర్. ఈ లీడర్ అని దగ్గర నాకు అసలు ఎవడో చెప్పుకోవాలి. ఒకడో టైంకి రాడు. ఆ సీన్ వేయడం గెటప్ లేదని బిల్డప్, ఈ రామరాజు గడం వీడు బాగా రాదని బిల్డప్. ప్రతి ఓడికి చులకనైపోయింది లీడర్ అంటే. స్టేజ్ మీద వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నారా అని. హలో హలో రే రామప్రసాద్ బావ చెప్పరా. ఎక్కడున్నారా? స్టేజ్ మీద స్కిట్ స్టార్ట్ చేయాలి. వస్తున్నాను బావ. ఏంట్రా త్వరగా రారా. వస్తున్నాను. ఈ ఓడికి చులకనైపోయింది. నీకు కూడానా? రే రామప్రసాద్ బావా ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? మనం స్కిట్ చేయాలి. మన సీనిగాడు. సీనుగాడికి ఏమైందిరా? మన సీనిగాడు. నిజమా? సీనుగాడు మన సీనిగాడు. అమ్మయ్య సీనుగాడు పోయాడంట. పోవడం కాదు, ఈ స్కిట్ రావట్లేదు అంతే. ఏముందిరా సీనుగాడు అర్థం మనం చేసేద్దాం స్కిట్ అయిపోయింది. సీనిగాడు లేకుంటే చేయడం అంటే ఇప్పుడు చెప్పు. చెయ్యొచ్చు కానీ ఆడికి తెలిస్తే ఫీల్ అవుతాడేమోరా బావా. అవునా? ఇప్పుడు చెప్పు. ఆడి ఫీల్ అవుతాడని చెప్పి మన ఫీలింగ్ ఆపేసుకుంటావా? కానీ ఏదైనా బావా ముగ్గురం కలిసి చేసేవాళ్ళం కదా. ఆడు ఉంటే ప్లస్ పాయింట్ రా మనకి. ఆడి గెటప్ లో ప్లస్ పాయింట్ మనకి అన్ని. అవునా? అలా అనిపించిందా? ఏది చూసి చెప్పు. ఒక్కోసారి ఆ గెటప్ లో మైనస్ రా బావ మనకి. ఇది ఈ చేంజ్ కావాలరా నీలో. చేంజ్ లేదు బావ, 1000 రూపాయలు ఉంది. చెప్పుతో కొడతాను అదో పని చేసి ఉంటే అర్థమైందా? నువ్వు వెళ్ళి త్వరగా గెటప్ వేసుకుంటా. ఇవాళ నువ్వే మన గెటప్ కింగ్ సరేనా? మంచి గెటప్ వేసుకుంటా. జాగ్రత్త చేసేద్దాం. ఓకే సార్, బ్లెస్ చేయండి సార్ నన్ను. వెళ్ళు. ఇలాంటి ఎర్రి పాపలు ఉంటే నేను టీం లీడర్ ఏమవుతాను మరి? వాళ్ళు చూస్తారు సుధీర్గాడు అంటే ఏంటో. బావా ఏమైందిరా? నువ్వు వెళ్ళిన 3000 ఇచ్చా కదా. అవును. దానిలో 2000 పడిపోయారా? ఎందుకు రాను బాగా నువ్వెక్కడ కనపడతారా? నేనున్నాను కదరా. ఇగో ఈ వెయ్యొచ్చు ఖర్చులకి. బావా మళ్ళీ నాకు ఇచ్చావా? ఇచ్చారా? నువ్వు దేవుడు బావా, నువ్వు దేవుడు. వెళ్తాను రే రామప్రసాద్ బావా. అవే సరిపోద్దా? సరిపెట్టుకుంటాను రా. అరే పిచ్చోడా ఇట్రా. ఏంట్రా నువ్వు? నా టీం రా నీది. ఇగో ఇవే గురించుకో. బావా నువ్వు రెండో దేవుడు బావా. ఎల్లో రా. ఎర్రి పాప బావా. ఏమైందిరా మళ్ళీ? నువ్వు ఎంత 2000 ఇచ్చావా? అవును. అదేంట్రా మళ్ళీ 1000 ఉంది నా దగ్గర. బా నువ్వు ఎప్పుడైనా 1000 ఉంటుందిరా. నేను ఇచ్చేది అదేంటలుగా. అరే నీ దగ్గర ఉంటే డబ్బులు పారిపోతున్నాయి. ఇగో నా దగ్గర పెట్టుకుంటాను. నీ స్కిట్ అయిపోయిన తర్వాత ఇస్తాను. ఇగో నువ్వు వెళ్ళి ఫస్ట్ గెటప్ వేసుకొని రా. హలో సార్, ఫిలిం నగర్లోనే ఉన్నా సార్. అదే అడ్రస్ దొరుకుతాడే సార్. హలో 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 కామెడీ ఏం చేస్తున్నావు? కామెడీ చేస్తున్నావు? కామెడీ నువ్వా కామెడీ చేస్తా? నేను హలో హలో అంటే హలో అనరా? అవును, ఇది హైదరాబాద్నా? హైదరాబాద్ కాదు, ఫిలిం నగర్. అయ్యి బాబు, నేను ఫిలిం నగర్ వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. హైదరాబాదు పెద్దనా హైదరాబాద్ లోనే ఫిలిం నగర్ ఉంది. దా వామిడు కామెడీలు చేస్తున్నాడు. కామెడీలో అవును, ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇదిగో ఇలా స్ట్రైట్ గా వెళ్తే ముందు చైన్ వస్తుంది, తర్వాత నడుమును వస్తుంది. అరే ఈ పంచులు మీ టీంలో వేసుకోవేంద్ర నువ్వు? వాళ్ళు రాయాలిగా, నువ్వు వేయాలిగా, నేను చెయ్యాలిగా. ఇక్కడ సినిమాలు ఉంటారు. సినిమాలు అందరు సినిమా నగర్ ఇక్కడే ఉంటారు. ఏరే సినిమాలు. ఇదిగో పెద్దనా, అదిగో నాగబాబు గారు, రోజా గారు, అగో ఏడుకొండలు గారు. కామెడీ చేస్తాను. కామెడీలో వాళ్ళ సినిమా వాళ్ళంటే నమ్ముతాను. ఏడుకొండలేడాడు వాళ్ళ సినిమాడా? అవి దొరికితే మనకి అయ్యంటే అవి దొరికితే డబుల్ మీనింగ్ మాట పడితే గూమ గుయ్యి మాట రై. డబుల్ మీనింగ్ మాట నేనా? నేను అడిగింది నువ్వు చెప్పింది ఏంటి? ఏర్లు అమ్ముతానంట. ఏర్లు నీకు ఏర్లు కావాలా? నాకు తెలీదు. బాబు రండి. ఏ వేరైనా 10 రూపాయలు. ఆర్టిస్ట్ చదువు అనుకుంటారా? ఆర్టిస్ట్ వేరు మన దొరుకుతుంది బాబు. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎటువంటివైనా రండి బాబు రండి. ఓ జుట్టడా
ఏంద్రా ఏంది ఏర్లు అమ్ముతున్నా ఏర్లు వేర్లు బాబు, ఆర్టిస్ట్ వేర్లు, పెయిన్ కి అన్ని వాడతావు బాబు. అని నొప్పులు తగ్గుతాయా? ఏ నొప్పైనా తగ్గుతుంది బాబు, ఏ నొప్పైనా. మావిడ పురుటి నొప్పులు తగ్గుతాయా? పురుటి నొప్పులు తగ్గుతాయండి. మరి ఏంటో కామెడీ చెప్తానంట, ఏ నొప్పులు తగ్గుతానండి ఇటు కామెడీ చెప్తాడమ్మా. అమ్మాయి అబ్బాయా? అమ్మాయి అండి. ఈ వేరు వాడటం వల్ల అమ్మాయి అలాగైందండి. రండి బాబు రండి, పెద్దాపురం వారి తయారీ పాలకోవాలు. స్వచ్ఛమైన పాలతో తయారు చేయబడిన పాలకోవాలు. 100 కోవాలు 60 రూపాయలు, 50 కోవాలు 20 రూపాయలు. ఆగాగు సార్ వేలు కొనండి సార్ ముందు. ఇది తీసుకోండి, ఈ వేరు అద్దరిపోద్ది. దేనికటి? దానికి సార్. దేనికో అర్థం కావట్లేదు కానీ ఎక్స్ప్రెషన్ బాగుంది. దేనికి? తలనొప్పికి సార్. వాడు ఏర్లని లడ్డూలు ఏర్లు ఎందుకు మీకు? ఇటు రండి, నా దగ్గర ఉన్నదిగా మంచి కోవా ఒకటి ఉంది. కామెడీ చేద్దాం, అర్థమైందా? సార్ రండి రండి రండి, నేను చెప్తాక. ఈ కోవా ఉంది కదా, ఉంది. ఈ కోవాలో టాబ్లెట్ వేసుకొని తిన్నారనుకోండి, ఆ. నైట్ అంతా. అరే నాకు అర్థం కాక అడుగుతున్నా, ఇందులో ట్యాబ్లెట్ పెట్టుకుని లోపల వేసుకుని నిద్ర వస్తుంది. మరి పాలకో ఎందుకు? పాలకో అప్పుడు అంటే నాది కూడా బిజినెస్ అవ్వాలి కదా, అందుకే బిజినెస్ కోసం వాళ్ళు చెప్పి. ఇలా రండి సార్. ఈ వేరు వాడిన తర్వాతే చాలా మంది చాలా హైట్ అయ్యారు సార్. మన నాగోబరి ఈ వేరు వాడి అంత హైట్ అయ్యారు సార్. అంతా అవుతున్నాయి సార్. ఆడు బిస్కెట్ ఈ కోవా తిని రాకెట్ రాక ఉన్నాడు కదా, ఆడు విపత్సం నైట్ అయిపోయాడు. ఏంటి రాకెట్ ఎంత ఉంటాడు? అవును సార్, ఆడు చిన్నప్పుడు ఇంతే ఉండేవాడు, ఈ పాలకోలు తిని ఇప్పుడు పెద్ద అయ్యాడు. అసలు రోజా గారు ఎమ్మెల్యే అంటే ఎలాగే తెలుసు. అందుకే ఈ వేరు వాడే నాకు తెలుసు. ఈ వేరుకి ఆవిడకి ఏం సంబంధం లేదు. ఆవిడ కష్టపడేవారు ఎమ్మెల్యే. నా దగ్గర ఒక అద్భుతమైన కోవా ఉంది, ఇది చూసారా? బాగుంది. రష్మి హ్యాంకర్ ఏమైంది అనుకుంటున్నారు? నాకే తెలియదు. అదే ఎవడికి అర్థం కావట్లా. ఇలా రండి సార్. చెప్పండి. ఈ వేరు చూసారా? కేవలం ఈ వేరు వాడకపోవడం వల్లే పని ఇంకా కంటెస్టెంట్ ఉండిపెట్టి టీమ్ లీడర్ అవ్వలేకపోయాడు సార్. ఆయన పెద్ద యాక్టర్ ఎట్రా టీమ్ లీడర్. అర్థమైంది సార్. సార్ ఈ పాలకో ఉంది కదా, ఇది తినబట్టే సీనుగాడు జబర్దస్త్ లో కింగ్ అయిపోయాడు సార్. అవునా? అవును. రాలేదేంటన్నాడు? ఎంత మాట అన్నారు సార్. సీనుగాడు రాలేదా? అవును రాలేదు. ఎక్కడ చెప్పు కనపడుతుందా సార్? మీ మాటలో సీను ఉన్నాడు, నా మాటల్లో సీను ఉన్నాడు, నాగబాబు గారు నవ్వులో సీను ఉన్నాడు, రోజా గారు 10 మార్కులు బోర్డులో ఉన్నాడు, రష్మి నవ్వులో ఉన్నాడు. అదిగో సీనుగాడు వచ్చాడు మాటలు. లేరా సీను, బాగున్నావా? నాకు కనపట్లేదు ఏంటిరా? ఇవాళ ఎవరికే కనపడి గెటప్ వేసిరంట. ఏరా రామప్రసాద్ నీకు కనపడ్డా? నాకు కనిపించలేదురా. సాయంత్రం ఏమంటాడుగా? ఎప్పుడు వచ్చా? ఏరా టైంకి రావాలి కదా నువ్వేనా? అరే సీను కొడుతున్నాడు. సీను ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు. సీను తప్పురా, ఫండ్ కొట్టకూడదు అలాగా. కామెడీ చేస్తున్నావు సీను, కామెడీ చేస్తా. ఫోన్లే సీన్ రాలేదని చెప్పారు. గెటప్ అన్నా, వాడు గెటప్ ఎత్తా, నువ్వు బాగా ఎత్తావు కానీ వస్తే నన్ను ఆడుకుంటారా? అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. ఓకే, సో మన జడ్జెస్ స్కిట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాగుంది. ముందు నీ గెటప్ బాగుంది సుధీర్. స్టార్టింగ్ బాగుంది మీ ఇద్దరిది. అది ఒక 2 minutes 3 minutes మంచి టైమింగ్లు చేశారు మీ ఇద్దరు. బ్యూటిఫుల్ స్కిట్, గుడ్. రోజా గారు. నీ గెటప్ అయితే బాగుంది సుధీర్. సన్నీ ఎంట్రీ బాగుంది, సన్నీ అండ్ ఫణిది బాగుంది. నువ్వు మళ్ళీ రావటం, ఫేస్ ఒక సైడ్ పెట్టుకొని పాల్కోవా గురించి చెప్పటం అవంతా కూడా బాగుంది.